బాధితుగా మెలగాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు దారి తప్పుతున్నారు. కాసులకు కకృతుపడి అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు చాలా ఉన్నట్లు పేదలు సామాన్యుల రక్తం జలగలా పీలుస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసులో ప్రతి పనికి ఓ రేటు కడుతూ కొందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఏ చిన్న ఫైల్పై సంతకం పెట్టాలన్నా టేబుల్ కింద చేయి తడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల వరుస దాడులతో లంచం తీసుకున్న కొందరు ప్రభుత్వ అవినీతి అధికారుల ఆట గట్టించారు ఏసీబీ. తాజాగా ఏసీబీలకు మరో భారీ తిమింగలం కూడా చిక్కింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీగా విధులు నిర్వహిస్తున్న సతీష్ రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో సతీష్ రెడ్డి నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదా నిర్వహించారు. ఈ సోదాలో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సతీష్ రెడ్డికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, కమర్షియల్ భవనాలు ఉన్నట్లు ఈ విచారణలో తేలింది. మొత్తం స్థిరాస్తుల మార్కెట్ విలువ ప్రస్తుతం 100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలిలో ఏడీగా పోస్టింగ్ కోసం దాదాపు ఈయన 70 లక్షల పైగా లంచం కూడా పై అధికారులకు ఇచ్చినట్లుగా ఏసీబీ విచారణలో తేలింది. లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇవ్వటం కూడా నేరమని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులను సంప్రదించాలని చెబుతున్నారు. లంచం రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు నిర్భయంగా అవినీతి అధికారులపై కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు.